నమస్కారం ప్రజలారా. మా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పెట్టుబడి తేకపోగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీలను కూడా మాకు జే ట్యాక్స్ కట్టలేదని నిస్సిగ్గుగా పంపించేసి మాకు కప్పం కడితే మీరు ఉండండి, లేకుండా ఉంటే దుబ్బేయండి మా రాష్ట్రం నుంచి అని గట్టిగా చెప్పినటువంటి మేము ఈ రోజు పరిశ్రమల గురించి అదేవిధంగా దావోసు పర్యటన గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు మా వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా. అందులో భాగంగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు అప్పటి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్. సరే, ఆ గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏందనేది ఒక్కసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ కూడా చేద్దాం. ఎందుకంటే మనం గతంలో తెచ్చినటువంటి కంపెనీలు, మనం గతంలో తరివి దొబ్బినటువంటి కంపెనీలు, మనం ఏ ఒక్క పరిశ్రమను తేకపోగా మనం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలకు అమ్మేలు చేసుకున్నా ఒక పని జరిగిపోతున్నాయి, ఇంక అయిపోయింది కథ అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం మాట్లాడుతున్నావా ఏందనేది కూడా మనకు దమాక పనిచేయకుండా ఏమన్నా మాట్లాడుతున్నావా, లేకంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మనం మాట్లాడుతున్నావా గుడివాడ అమర్నాథ్ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీకు తెలిసే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. గుడివాడ అమర్నాథ్ గుజ్జుతో మాట్లాడుతున్నారా లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన పేపర్తో మాట్లాడుతున్నాడు అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నారో విన్నాం ఒకసారి. దావోస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు, చాలా దేశాల నుంచి వస్తుంటారు, చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. విన్నారు కదా ప్రజలారా. ఇప్పుడు మా గుడివాడ అమర్నాథ్ గారు చంద్రబాబు నాయుడు గారు దావోసుకు పోయింది కేవలం ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేదానికే తప్ప మిగతాదేమీ లేదు అన్నారు. మరి మన జగనన్న ఎన్నిసార్లు దావోసుకు పోయినాడు, ఎన్నిసార్లు పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి దావోసుకు పోయినాడు చెప్పుదానికి. అదేవిధంగా చూసుకుంటే దావోసుకు పోయిందే ఒకసారి అనుకుంటా నాకు తెలిసి, ఒకసారి పోయాడా అంతేనారా? అంతేలే, ఒకసారి ఏమో పోయినా, ఒకసారి అంతేలే. మళ్ళా చలికి మనం ఆడ తట్టుకోలేము, మనం స్నానాలు కూడా చేయలేము అని చెప్పి తమరే మాట్లాడినారు గుడివాడ గారు. అదేవిధంగా వైజాగ్ లో మనం వాళ్ళే వైజాగ్ రప్పిస్తామని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో, నేను గతంలో చెప్పినట్టుగా ఈ పానీపూరి నూడిల్స్ వాళ్ళలో అందరినీ తీసుకోవచ్చు అద్దె సూట్లు వేసి లక్షల కోట్ల రూపాయలకి ఎంఏలు చేసుకున్నాము, కథమంగా అయిపోయింది. రాష్ట్రంలో ఉండేవాడు ఎవడు కూడా పని చేయలేదు, మనకు వచ్చేటువంటి ఆదాయంతోనే రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బతుకుతారు, నెలకు రోజు నిరుద్యోగులని అద్దెని ఇద్దని రకరకాలైనటువంటి దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేద్దాం మనం చించినామని చెప్పి చెప్పినాము గతంలో. సాక్షాత్ అసెంబ్లీలో నువ్వేం మాట్లాడతావు ఆ వైజాగ్ లో సబ్మిట్ అయిన తర్వాతనే అనుకుంటా నాకు తెలిసి. ఆ బొబ్బట్లో అత్రాసాలు నుంచి ఏదో చెకోడీలు చక్కనాలు గరం మసాలా స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పచ్చళ్ళు చికెన్ పికిల్ అంటావు, మటన్ పికిల్ అంటావు, ప్రాన్ పికిల్ అంటావు, ఫిష్ పికిల్ అంటావు, ఇట్లాంటివన్నీ రకరకాలైన ఆ అసెంబ్లీలో మన 151 మందిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నోటితో నవ్వితే అందరూ చూస్తారని ఇంకొక దాంతో నవ్వినారు. ఆ రోజు నోటితో నవ్వితే రాష్ట్రంలో ఉండే ప్రజానికి చూస్తారు కదా, టెలికాస్ట్ అవుతుంది కదా అది లైవ్ అసెంబ్లీ సమావేశాలప్పుడు. ఈడేమన్నా దమాకుండి మాట్లాడుతున్నాడా, దమాకు లేక ఏమన్నా మాట్లాడుతున్నాడా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే నవ్వినటువంటి పరిస్థితి ఆ రోజు తమ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలకు. మనం తెచ్చిన ఎన్ని కంపెనీలు తెచ్చినా మనం తెచ్చిన కంపెనీలు 2 కంపెనీలు కాదు. సరే, రాష్ట్రానికి గతంలో నేనేం చెప్తాను అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము, మేము 5 సంవత్సరాల్లో అమరావతిని ఈ విధంగా డెవలప్ చేసినాము, పోలవరాన్ని ఈ విధంగా డెవలప్ చేసినాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాము, రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి మేము ఈ పథకాలు ఇచ్చినాము, మేము ఇన్ని కంపెనీలు తీసుకువచ్చినాం, ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినాం, ఈ పెట్టుబడులు వచ్చిన తరువాత రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి, ఈ పరిశ్రమలన్నీ కూడా అయిపోయిన తరువాత పరిశ్రమలు స్టార్ట్ అయిన తర్వాత నిరుద్యోగులు ఎవరు కూడా ఉండరు మన రాష్ట్రంలోనని చెప్పి దమ్ము ధైర్యం మన దగ్గర ఎవరికైనా ఉన్నదా? ఒక్కరినైనా సరే బయటకు వచ్చి
మాట్లాడమని చెప్పు. అది ఉండదు మన బతుక్కి. ఎంత సేపుటికి వాడి మీద పడి ఆడవటం, వీళ్ళ మీద పడి ఆడవటం, ఇదే అయిపోయినా మన బతుక. నైనా గుడివాడ అమర్నాథ్, నేను నీకేం చెప్తానంటే, నువ్వు ఇకనైనా సరే ఆ మూసుకొని సరిగ్గా ఉన్నావు అంటే రాబోయే రోజుల్లో మనకు ఏదన్నా కొద్దిగా మంచి జరుగుతుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని, గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.